అమ్మా గోవింద సేవలమా. ఆ! ఏంటి బత్తాయిలంటున్నావంట, పిసుకుతున్నారంటున్నావంట? ఈ గోల నేనిప్పుడే లైవ్ చూస్తున్నా. నాకర్థం గాదు. హ్మ్. సరే. అసలు ఆ! మీరంతా 4 వేదాలు చదువుకున్న వాళ్ళేనా? నాకర్థం గాదు. బ్రాహ్మణ్సేనా? మగోళ్ళంటే వదిలేయి. ఆడదానివి నీకేమైంది? నువ్వు ఆడదానివేనా? లేకపోతే శూర్పణఖ కజిన్ సిస్టర్‌వా? అంతకంటే దారుణంగున్నావు గదే! కీచుకురాలా. వెంకటేశ్వర స్వామి పరువు తీయటానికి పుట్టావా నువ్వేమన్నా? నువ్వు నీ చిన్న జీయలు. అసలు చిన్న జీయలే ఇక్కడోడు గాదు. వాడికెందుకంట ఇంత పొగడాలు? వాడి పని నేను తెలుస్తాలే. ఆ! చిన్న జీయలు ఇక్కడోడు గాదు. బ్రాహ్మణుడికి పుట్టాడో లేదో, బ్రాహ్మణ జాతికి పుడితే ఇలా ద్వేషించి మాట్లాడరెవరు. వాళ్ళకి తెలుసు. ఆయన పెద్ద జీయల స్వామి దగ్గర శిష్యుడేమో. అంతేగా? ఏంటో బత్తాయిలంట పిసుకుతున్నారంట. శూర్పణఖ చెల్లెల కంటే ఎక్కువగా ఉన్నావు గదే నువ్వు. ఛీ! నువ్వు నీ చిన్న జీయల స్వామి భజన చేసుకోండి తూర్పు తిరిగి. వాడేం కాషాయం వేసుకొని గురుస్థానంలో ఉండి భ్రష్టుడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. శివుడిని అంటున్నాడు, అమ్మవారిని అంటున్నాడు, శంకరాచార్యుల వారిని అంటున్నాడు. హెచ్ఐవి వచ్చిన ఈకలు తీసిన కోళ్ళలాగా ఉన్నాడు వాడు. మనిషిలా లేడు. వాడేంటంటే పెద్దజీయల స్వామి దగ్గర సేవకుడు. ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ మన హైదరాబాద్ తిరుపదా వాడు ఉండేది, అంతే అనుకుంటున్నాను. అక్కడ అనుష్ఠాన పీఠాధిపతిని చేస్తున్నారు. తీస్తా ఇక్కడుండే నా ఇంట్లో ఉండే లలిత చదివి అసలేంటో కదా అని అమ్మవారిని అడిగి తెలుసుకుంటా. అది మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా దేశం ఒక మూలాన పోతుంది. మంచోళ్ళు కూడా చనిపోతున్నారు. నేను కూడా శివ పంచాక్షరి చేసి కూర్చొని అడుగుతా వాళ్ళిద్దరిని, అమ్మవారిని అయ్యవారిని, శివుడు పార్వతుల్ని. ఏంటయ్యా మాకు ఈ పరిస్థితి, మేము ఎప్పుడు చీకట్లో ఉంటున్నాం కదా, శంకరాచార్యుల్ని నమ్ముకుంటే చీకటే కదా అని అడుగుతా. ఆ చిన్న జీయల స్వామి గాడు తీట తీస్తా. చిన్న జీయల గాడికి నీకు చేతికి చిప్పొచ్చేలాగా చేయకపోతే నేను ఆ లలితాదేవినే వదిలేస్తా. శివ